నమస్తే, వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్. నేను మీ జర్నలిస్ట్ గణేష్. ఎస్ఎల్బిసి టన్నెల్ కూలీ ఈ రోజుకు దగ్గర 9 రోజులుగా వస్తూ ఉన్నది. ఇంతవరకు అయితే ఇంకా అలా చిక్కుకున్న 8 మంది కూలీల అయితే ఇంతవరకు అయితే ఏం తెలియని పరిస్థితుల్లో ఉన్నది. రెస్క్యూ టీం అయితే రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఇక మెల్లగా వాళ్ళను కనుగొనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కనుక్కున్న తర్వాత ఒకవేళ ఇన్ కేసు బతుకుంటే మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం, చనిపోతే మాత్రం 100% డెడ్ బాడీలే కుటుంబ సభ్యులకు అప్పైపే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. ఇప్పటికే స్టిల్గా వర్క్ నడుస్తూ ఉన్నది. తెల్లందాగా పొద్దుందాగా చేతనే ఉన్నారు. ఇక ఈ అధికారులు కొంతమంది అధికారులు ఏం చేసారు అంటే, వీళ్ళు ఇప్పుడు కూలిన తర్వాత ఎస్ఎల్బిసి టన్నెల్ కూలీ 8 మంది కూలీలు అందులో చిక్కుకొని చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసారు అంటే, టన్నెల్లోకి నీళ్ళు ఎట్లా వస్తూ ఉన్నాయి, బురద నీళ్ళు నుంచి వస్తూ ఉన్నాయి అని చెప్పి వీళ్ళు నిన్న వెరిఫికేషన్కు నాంది పలికేరు. చూడండి, వీళ్ళు టన్నెల్ లోపలికి వస్తున్న నీటి జాడను కనుగొనేందుకు పరిసర ప్రాంతాల్లో సర్వే కుర్తింపేట టేకుల సర్వే ప్రాంతంలో గుర్తించిన అధికారులు. చూడండి, వీళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు టన్నెల్ కూలి 8 మంది అలా చిక్కుకొని చనిపోయి 9 రోజుల తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సర్వే చేస్తారు. అంటే ఇన్ని రోజులు వీళ్ళకు సర్వే చేయాలన్న ఆలోచన అయితే రాలేదు కావచ్చు, నాకు తెలిసి. వచ్చిందో రాలేదో మరి. ఇన్ని రోజులు అసలు ఈ టన్నెల్ చుట్టుపక్కల నీళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళైనా కానీ, మెత్తటి నేలకు సంబంధించిన ఆనవాళ్ళైనా కానీ ఏమైనా ఉన్నాయని చెప్పి సర్వే చేయాలన్న ఆలోచన ఈ ఇంజనీర్లకు, అక్కడ ఉన్న అధికారులకు, ఆ టన్నెల్ వర్క్ చేయించే కాంట్రాక్టర్లకు రాలే కావచ్చు, నాకు తెలిసి. అందుకే ఇప్పుడు టన్నెల్ కూలి 9 రోజులు అయిన తర్వాత 8 మంది అలా ఇరుక్కొని చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వెరిఫికేషన్కి పోయారు. గసొంటి అసమర్థత అధికారులు వీళ్ళు నిజంగా ఈ 8 మంది చచ్చిపోవడానికి ప్రధాన కారణం ఈ అధికారులే. పోయి మేము ఓపెన్గా చెప్తాను, ఫస్ట్ ఈ అధికారుల మీద వేటు వేయాలి. ఈ అధికారులే నిర్లక్ష్యపు అధికారులు చేయబట్టే ఈ టన్నెల్ కూలింది. బరాబర్ చెప్తా ఉన్నా. వీళ్ళు టన్నెల్ చేసే టైంలో వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదా, సర్వేలు చేయాల్సిన అవసరం లేదా? నిజంగా చెప్పాలంటే ఇది శ్రీశైలం యొక్క టన్నెల్ యొక్క ప్రొఫార్మా మీకు కొంచెం అర్థం కావాలని చెప్పి తీసుకున్నా. ఈ టన్నెల్ 2 భాగాలుగా ఉంటుందండి. ఇది ఇక్కడ నుంచి ఇన్లెట్ కానీ మొదలుకుంటే అవుట్లెట్ వరకు ఇది ఒక టన్నెల్. మళ్ళీ తర్వాత ఈ నక్కలగండి కాలువ తర్వాత 2వ టన్నెల్ ఉంటుందండి, ఇది ఒక టన్నెల్. అసలు ఇది ఎలా చేస్తారు అంటే వీళ్ళు టన్నెల్ ద్వారా అంటే, ఇప్పుడు శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా అక్కడ ఒక టన్నెల్, అంటే టన్నెల్ మీన్స్ ఏంటంటే ఒక పెద్ద సొరంగం తవ్వి సొరంగం నుంచి ఇక్కడున్న నీళ్లను ఎత్తిపోసి, ఎక్కడ ఎత్తిపోస్తే ఈ అవుట్లెట్ పక్కన ఉన్న నక్కలగండి యొక్క కాలువలో ఆ నీళ్లను ఎత్తిపోసి నక్కలగండి కాడ నుంచి మళ్ళీ ఇన్లెట్ మొదలుపెట్టి మళ్ళీ 2వ టన్నెల్ స్టార్ట్ చేసి ఇక్కడ ఓపెన్ కెనాల్ పెండిపాక రిజర్వ్ అయింది కదా, అందులో ఓపెన్ కెనాల్లో వీళ్ళు కలిపే ప్రయత్నం చేస్తారు. ఇది మొత్తానికి టన్నెల్ 1, టన్నెల్ 2. అసలు ఇలా ప్రమాదం జరిగింది ఎక్కడ జరిగింది అంటే ఈ టన్నెల్ వల్లనే జరిగింది. ఇంకా టన్నెల్ 1, 2కు సంబంధించి ఏ పని ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే ఈ టన్నెల్ 1 వీళ్ళు ఏమంటున్నారంటే, నీళ్ళ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, బురద ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. అయితే నేను చెప్తాను, ఇక్కడ మల్లాపూర్ దగ్గర ఒక మల్లెల తీర్థం జలపాతం అని ఉంటుందండి. దగ్గర ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ మల్లెల తీర్థం జలపాతం అనే ఉంటుంది. ఆ మల్లెల తీర్థం జలపాతం వల్ల ఇళ్లకు నీళ్ళు ఏమైనా ఉట్టే ప్రయత్నం ఏమైనా ఉందా, దాన్ని కూడా వెరిఫికేషన్ చేయాలి. దాంతో పాటు ఇంకా ఎక్కడెక్కడ జలపాతాలు ఉన్నాయంటే మీకు నేను ఇన్ఫర్మేషన్ చెప్తానండి. మల్లెల తీర్థం జలపాతం కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కొండ సరికల్ అన్న కాడ వాటరు వస్తూనే ఉంటుంది. వీళ్ళు చెప్పిన విధంగా అయితే ఇంకా చాలా ఎక్కడెక్కడ జలపాతాలు ఉన్నాయి ఏంటి అని చూసుకున్నట్టయితే, ఇగో
కుర్తింపేట కాడ కూడా వాటర్ సంబంధించిన అనుభవాలు ఉన్నాయట. టేకుల సర్వే ప్రాంతాలలో గుర్తించారట. ఈ మల్లెల తీర్థం జలపాతం కాడ వాటరు ఫ్లో నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ కుర్తింపేట కాడ వాటరు ఫ్లో పోతూనే ఉంటుంది. అట్నే టేకుల సర్వే కాడ వాటర్ ఫ్లో పోతూనే ఉంటుంది. జలపాతం అంటే ఎంత లోపట వాటర్ ప్రెషర్ ఉంటే తప్ప అది బయటికి బండ సొరికల నుంచి వచ్చి కింద పారవేయదు నీళ్ళు. అంత ప్రెషర్ ఉంటుంది లోపట. కాబట్టి అందుకే జలపాతాలు ఎత్తెత్తి పోస్తూ ఉంటాయి. ఇక జలపాతం ఊక పోతూ ఉంటే అక్కడ తడినేలే ఉంటుంది. ఇక అది మనం మోటారు అదో ఇదో అయితేనే రోజు బంద్ పెట్టుకుంటాం, కానీ జలపాతాన్ని బంద్ పెట్టుకున్నా ఏముండదు. తెల్లందాక పొద్దుందాక పోస్తూనే ఉంటుంది. అది అది బోర్ లేని బావిలాగా అనమాట. అది అంతే. ఇప్పుడు వీళ్ళు వేసే కథ ఎట్లున్నది అంటే, ఇప్పుడు సర్వేకి పోయి ఈ జలపాతాలు ఉన్నాయి, ఈ మట్టి నేలలు ఉన్నాయి, బురద నేలలు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఇప్పుడు కనుక్కున్న ప్రయత్నం చేశారు. ఇదివరకు ముందు చేసేది ఉండే చేస్తే ఈ 8 మంది ప్రాణాలన్నా కొంచెం కాపాడుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. పాపం 8 మంది చనిపోవడానికి ప్రధాన కారణం ఈ అధికారులే. 8 మంది ప్రాణాలను వీళ్ళు పోటాన్ని పెట్టుకున్నారు. ఈ సర్వే ఏదో ముందే చేసి ఉంటే ఆ బురద నీళ్లు ఏను చెత్త అనేది చూసి దాన్ని ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా చేసి దాన్ని డైవర్ట్ అయినా చేసి వాటర్ను ఫ్లో డైవర్ట్ చేసి దీన్ని చేసే ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ కూలవడానికి కూడా ఛాన్స్ లేకుండే. ఆడ కొంచెం వీలైతే నీళ్ళు ఉట్టు కావచ్చు కానీ కూలకపోవు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఇంకో దిక్కు పోయింది కాబట్టి అక్కడ ఎంత లేదన్నా కొంచెం వాటర్ తగ్గుతుంది, అక్కడ తేమ శాతం తగ్గుతుంది. అది కూడా చేయలేదు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే, సో దీంట్లో ఈ టన్నెల్ కూలే కాడ ప్రధానంగా నాకు తెలిసినంత వరకు ఈ జలపాతాలే కావచ్చు. ఈ జలపాతాల వల్లనే కూలింది, ఈ జలపాతాల వల్లనే బురద నెలలు అందులో ఉట్టినాయి, ఈ జలపాతం వల్లనే అందులో నీళ్ళు ఉడుతూ ఉన్నాయి అని చెప్పి నా అభిప్రాయం. ఇది మీకు ఏమన్నా సో దీని గురించి ఏమన్నా తెలిసే ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో నేనేమనుకుంటున్నా అంటే, ఈ జలపాతాల వల్లనే టన్నెలులోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, తడి నేలలు బూరద నేలలు అందులో కూలుతూ ఉన్నాయి, చౌక నేలలు వస్తూ ఉన్నాయి అని నేను అనుకుంటా ఉన్నా. ఇది నా అభిప్రాయం.